వచ్చేసినాం. వీఆర్ లైవ్, వీఆర్ బ్యాక్. ద డైనమిక్ డ్యో, ద వెయిటీ మైట్, యా ఫ్యూచర్ వైఫ్ అండ్ హస్బెండ్. ఎస్, ఈరోజు రాత్రి మీ పార్ అన్ని మేమే. డబుల్ డీస్, మొగళ్ళ డీలు, ఆడోళ్ళ డీలు అని కనిపిస్తుంది. ఈడెవడు కౌశిక అన్నది, బ్రో ఇట్స్ మై బర్త్డే టుడే అంట. ఇంత దరిద్రంలో ఉన్నవేంట్రా? బర్త్డే రోజు మాతో ఎందుకు హ్యాంగ్ అవుట్ అవుతున్నావురా? సరదా, జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. నేను ఫస్ట్ టైం తింటున్నా, ఆన్లైన్ లో దొరుకుతుందంట. ఇది నాకు కూడా తెలియదు. గ్రామీణ్ కుల్ఫీ అంట. మైండ్ తెంగేస్తుంది నాకు. నీకు టేస్ట్ లేని వాళ్ళ గురించి మాట్లాడదు మనం. ఈ వెజిటేరియన్స్ అని కూడా కొంచెం దూరంగా ఉన్నాడు రా మీరు. వాళ్ళు మీ ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం మార్చేస్తా ఉంటారు. చెప్పండి ఏం నడుస్తుంది? బేసికల్లీ సినిమాలు ఏం లేవు బ్రో. పాత పాటల సినిమాకి వెళ్ళొచ్చు కానీ అటు ఇటు తిరిగి ఓటీటీ స్టార్ సినిమాలు ఎందుకు చూడాలి అని చెప్పేసి. 100 కోట్ల స్టార్ బ్రో వాడు. మాసు బ్రో. ఎంట్రీ చూస్తే మైండ్ తెంగేసింది నాకు. ఫహాద్ ఫాజిల్ కి ఎంట్రీ నారా ఇది. బొడ్డ చిరంజీవికి బాలకృష్ణ పడాల్సిన ఎంట్రీ ఇది. మరి చిరంజీవికి బాలకృష్ణకే ఇద్దాము. ఇప్పుడు డౌన్ టైం నడుస్తుంది అంతే. ఇండస్ట్రీనే డౌన్ టైం, ఇండస్ట్రీనే డెడ్. వీలుగాడు లాగానే ఇండస్ట్రీ కూడా తెలుగు సినిమా ముద్దు బిడ్డ ఆలోచన ఎలా ఉంటుందో ఇండస్ట్రీ యాజ్ ఏ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. హోల్ కాన్షియస్నెస్ అట్లనే నడుస్తా ఉంటది బ్రో. అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీ కూడా చెప్పబడి వెజిటేరియన్ అయిందంటారా? యా, ఆవేశం ఎంట్రన్స్ చిరంజీవికి పడాలి బ్రో. ఇట్లా లైన్లో నిలబడి లోకల్ బార్బీను ఉచ్చబోస్తుంటారు. ఆ నోట్లో సిగరెట్ ఉంటుంది. సిగరెట్ ఉంటే ఇప్పుడు చేతులు ఖాళీ లేవు అంటే పర్లేదు అని వచ్చి ఇట్లా ఫాదర్ నోట్లో సిగరెట్ ఉంటది. వచ్చి ఆడు మూతికి పెట్టి సిగరెట్ వెలిగిస్తాడు. అప్పుడు మనం కామెడీ పీస్ అనుకుంటామా అండి. అదే మస్తు ఉంటది. తర్వాత టేబుల్ మీద కూర్చుంటారు. అయితే ఏదో సంథింగ్ ఒక 2-3 సీన్లు అయితే తర్వాత ఏడు తమ్ముడు క్లాస్ ఖాళీగా ఉంది అంటే వాళ్ళు కాలేజ్ పోరళ్ళు కొంచెం క్యాష్ అది ఇది అంటే ఏంటి డబ్బుల కోసం అని చెప్పి లేచి రే అని ఇట్లా పిలుస్తాడు. ఇట్లా భారత్ ఇట్లా షేక్ అయ్యి సౌండ్ డిజైన్ వస్తుంటది. మ్యూజిక్ కూడా బాగుంటది. భారత్ షేక్ ఇట్లా మొత్తం లేస్తుంది. ఇట్లా వీళ్ళందరినీ పిక్చర్ బ్యాక్ అయితే ఏడు కామెడీ పీస్ అనుకున్న వీడియో తిట్టున్నాడు అని. కూర్చోండు క్వార్టర్ పట్టుకరా అంటాడు. బ్రో ఐఎమ్ టెల్లింగ్ యు ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్. సెకండ్ హాఫ్ లో కొంచెం ఆ మల్లు లాగ్ అవన్నీ ఉంటాయి కానీ బట్ ఓకే. అక్కడ మనము ఒక ఐటమ్ సాంగ్ పెడతాము. వాళ్ళు అంత దూరం మనకు తెలుసు. మల్లు లాగ్ అంటే ఏంటంటే చెప్పు నువ్వు. మల్లు ఫిలిం మేకింగ్ ఎలా అంటే దే ఆర్ మేకింగ్ ఏ బ్యూటిఫుల్ మూవీ ఫస్ట్. ఎందుకంటే కెమెరా ఎక్కడ పెట్టినా ఇట్స్ బ్యూటిఫుల్ ఉంటుంది. ఎస్థెటికల్లీ ఇట్స్ గ్రేట్. ద మూవీ ఎస్థెటికల్లీ ఇట్ వుడ్ లుక్ గుడ్. తర్వాత దీంట్లో మనం కొంచెం క్రేజీ క్యారెక్టర్లు తీసుకొస్తాడు. వాడు ఒక 5-6 సీన్లు అనుకుంటాడు. కథ ఎప్పుడు అనుకోడు. మళ్ళీ సీన్ల మీదనే పోతా ఉంటాడు. 5-6 సీన్లు అనుకుంటాడు. 1 గంట 45 నిమిషాలు కథ అవుతుంది. కథ అయిన తర్వాత ఇంకేం చేయాలో అడిగి కూడా తెలియదు. ఈ కథ అయిపోయింది. సో ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఓవర్. నౌ వీ నీడ్ టు రైట్ ఎ స్టోరీ. ఇప్పుడు వీళ్ళకి ఎమోషన్ పెడదామా, అది పెడదామా, ఇది పెడదామా. హోమ్ తీసుకున్నా, రోమాంచం తీసుకున్నా, నిన్న ఈ సినిమా తీసుకున్నా, మాన్యుబల్ బాయ్స్ తీసుకున్నా, ప్రేమలు తీసుకున్నా అన్నట్లనే ఉంటాయి. ప్రేమలు ఇంకా వర్స్ట్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పాయింట్ ఏంటంటే ఇప్పుడు తెలుగు పీపుల్ ఏదైతే కంప్లైంట్ చేస్తారో అరే దీంట్లో ఏమో ఐడియాలు లేవు కదరా, ఇదే కదా తెలుగులో తీయొచ్చు కదరా, ఆయన తెలుగులో తీస్తే మీరు ఒప్పుకోరు కదరా అంటే ఇది డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అనమాట. దట్ ఈస్ ట్రూ. ఎవరైతే కథ పరంగా ఏం లేదు కదరా కథలో అన్నది ఎవరైతే అంటారో తెలుగు వాళ్ళు అబౌట్ మలయాళం ఫిల్మ్స్ వాళ్ళు కరెక్టే. కథలో ఏముంటది బట్ కథ ఒక్కటే సినిమా కాదు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అదే అంటున్నా. మనం ఈ కథ అనే గోలలో కథకొక టెంప్లెట్ ఇచ్చేసాం. సో ప్రతిదీ అందులో పెట్టేస్తున్నాం మనం. సో నీకు ఈజీ అయిపోతున్నది. నీకు ఒక పాయింట్ తర్వాత ఈజీ అయిపోతుంది కథ చెప్పడం అన్నది. ఇప్పుడు ఇంద్రాకి, ఠాగూర్ కి, జై చిరంజీవికి అన్ని నీకు ఒక డబ్బా ఫిక్స్ అయిపోయింది. యు ఆర్ జస్ట్ కీపింగ్ ఇట్. సో నీ బ్రెయిన్ కోడింగ్ అయిపోయింది అట్లా. సో నువ్వేమంటావు, అందులో ఫిట్ కాకపోతే కథ పట్టదు అని అంటావు, కథ లేదంటావు. మీటర్ లేదు, ప్రీ ఇంటర్వెల్ లేదు, ఇవన్నీ మాట్లాడుతావు. కరెక్టే. అది వరతరన్న సినిమా ఉంటది మీరు అది దగ్గర ఎండింగే ఉంది. ఫస్ట్ 90 minutes అంతా కొంచెం నాకు ఐ రియలీ లైక్ దట్ ఫిల్మ్. నేనేం తప్పు పట్టట్లేదు ఇక్కడ. బట్ స్టిల్ వరతన్ అని ఫాజిల్ నేను ఎన్ని సినిమాలు తీస్తాను బ్రో. నాకు ఏది ఏ సినిమా చూడబుద్ధి కాదు ఫహద్ ఫాసిల్ది. ఎవరికైనా చూపించండి రా, మీరే ఇస్తారా? ఇష్టం లేదు, నాకు చాలా ఇష్టం ఫహద్ సినిమా. నేను ఖచ్చితంగా థియేటర్ లో చూస్తా. అది ఎలాంటి సినిమా అయినా సరే. ఏముంది మెడికల్, నాకు ఒక పాయింట్ తర్వాత చిరాకు వచ్చేసింది. మెడికల్ షాప్ లో ఉంటాడా ఫహద్ ఫాసిల్,
ఓకే, ఐ కెన్ టెల్ వాట్ ఆల్ డైలాగ్స్ విల్ బి దేర్ విత్ ఫాస్ట్ ఫాస్ట్ ఏమేం చేస్తాడు. మెడికల్ షాప్ లో ఉంటారా, ఓకే పాస్టర్ అవుతారా, ఓ ఫాస్ట్ ఫాస్ట్ ఏమేం చేస్తాడు నేను చెప్పేస్తాను. నెక్స్ట్ పాప ఒక ట్యూషన్ టీచర్ అవుతాడంట. నెక్స్ట్ పాప ట్యూషన్ టీచర్ అయితే వవితా బైజు 10th క్లాస్ స్టూడెంట్ అవుతుంది. ఇప్పుడు చూడు, ఆఫ్టర్ ఆవేశం ఫహాద్ షుడ్ డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ టు మ్యాచ్ ద లెవెల్ ఇన్ పుష్ప 2 అంటే బాయ్ షుడ్ డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ టు టాప్ ఫహాద్. ఫహాద్కి చేయడం కాదు, ఫహాద్ చేసేసిండు. ఇది ఛాలెంజే బ్రో. ఇక్కడ నేను ఆవేశం ఇచ్చినా నువ్వేం చేస్తున్నావు అని బాయ్కి ఇచ్చిండు ఛాలెంజ్. ఇప్పుడు బాయ్ గల్ రిప్లై మళ్ళా ఆవేశం లాడే చేసి పుష్ప 2 లాడే చేసి మనం ఏం చేస్తాం బ్రో? ఇంకా 400 కోట్లు పెట్టి నువ్వు అదే చూడాలి. నువ్వు బాయి ఛాలెంజ్ గా తీసుకొని అల్లు అర్జున్ నేను కింగ్ నే కొట్టాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ పెట్టుకున్నాడు. ఎస్, ఎవడ్రా యాక్టర్? ఇప్పుడు ఈడ బెస్ట్ యాక్టర్ కంటేలా ఈడికి నాకు ఫేస్ ఆఫ్ పెట్టు. ఎవడు వీడికి ఎవడు చూపిస్తాడు. అది సార్ నా బ్రాండ్ అంటే అది ఫాద్ కి కూడా. Yes. పైత్యం ఓన్లీ. ఎస్, నువ్వు ఎవడైతే గొప్పడంటావు నేను మానే కొట్టి చూపిస్తా. చూడు మళ్ళీ ఇక్కడ వచ్చి కాంట్రవర్సీలు రేకెడుతున్నారు. బాగా ఎట్టాగు ఫోకస్ కాబట్టి బాగానే చూపిస్తారు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సుక్కు టు రైట్ ఎ గ్రేట్ అంటగనిస్ట్ ఫర్ ఫాఫా దట్ కెన్ మ్యాచ్ పుష్పాస్ లెవెల్. బ్రో ఫస్ట్ హాఫ్ లో ఎంత రైటింగ్ ఉండాలో అంత ఇచ్చిరు బ్రో. బేసికలీ సుకుమార్ ఉన్నాడా సెట్ మీద అన్న డౌట్. అంతే, ఎడిటేబుల్ మీద లేడు. ఎడిటేబుల్ మీద లేడు. సుకుమారే నువ్వు చూస్తే ఒక వీడియో వచ్చింది, సుకుమారే సెట్ లో చూస్తున్నాడు ఫైనల్ కట్ ఏంటి టీజర్ ఇచ్చిరని. నిన్న అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాడు, అల్లు అర్జున్ సుకుమార్ ది. నేను నీకు చెప్పినా కదా, సుకుమార్ ఏమంటాడు, ఆర్యా సెట్ లో నేను నీళ్ళలో పడిపోతే అల్లు అర్జున్ వచ్చి కాపాడిండు అని అంటాడు. ఆ రోజు లేకుంటే నేను బతకపోయేటోని, నన్ను సేవ్ చేసిండు అంటాడు. అయితే అల్లు అర్జున్ డైరెక్టర్ కదా, ఆ రోజు వాడు ఇంపార్టెంట్ కాబట్టి సేవ్ చేస్తాడు, నాకేమో అడిగితే ప్రేమ లేదని అల్లు అర్జున్. అందుకే ఆర్య2 సినిమా ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఆర్య2 సినిమాలో వాళ్ళు ఓపెనింగ్ షాట్ నువ్వు నాకేమైనా హెల్ప్ చేస్తే నేను నీళ్ళలో పడేస్తాడు, పడేసి కాపాడు. అంటే చూడు ఇక్కడ బాయ్ అంత ఆర్య2 సినిమాలో అట్లనే ఉంటుంది. సో బాయ్ అంటే ఇప్పుడు నువ్వు చూసుకుంటే బాయ్ ఆర్య2 సినిమాలో సైకోగాడ్లానే ఉంటుంది కావచ్చు. సుకుమార్ దాన్ని కరెక్టే రీడ్ చేసి దాన్ని ఇట్లా చేసిండు. ఆ గీతాంజలి మూవీ నిజంగానే నచ్చిందా బ్రో అంటే, నచ్చకపోవడానికి ఏమున్నది అందులో అనేది ఫస్ట్ పాయింట్. అంటే నిజంగానే అంటే అబద్ధాలు ఏమున్నాయి? అదే అంటున్నా బ్రో, నుంచి నువ్వు ఏ ఎగ్జామ్ రాస్తున్నావు నువ్వు అర్థం. గోలా వెంకట్ సినిమాలు ఎందుకు చూస్తావు? 4 ఆటో రామప్రసాద్ జోక్ల కోసం చూస్తావు. అవి ఉన్నాయా? ఉన్నాయి, అయిపోయింది, ఇంకేం కావాలి? సెకండ్ హాఫ్ లో ఆ అంకుల్ జ్ఞాన్ ఉంటుంది చూడు, అది వస్తుంది బ్రో. మలయాళం సినిమాలకి తెలుగు సినిమాలకి తేడా ఏంటి అని ఒక మంచి లైక్ సఫిస్టికేటెడ్ ఒపీనియనే చెబుతారు. సత్య క్యారెక్టర్, సునీల్ క్యారెక్టర్ నుంచి ఒక 20-25 మినిట్స్ స్ట్రెచ్ ఉంటది, ఎక్స్ట్రాడినరీ ఉంటది. అది నాకు చాలా నచ్చింది. అంటే మన సునీల్ డిఓపి అన్నమాట. సునీల్ ఎవరు అంటే చోటకే నాయుడు. సేమ్ అట్లే పెట్టాలండి. లైక్ ఆ టాంట్రమ్ త్రో చేయడము, ఆల్ దట్ ఈస్. హెచ్ఆర్లకు ఇంత స్పేస్ ఇవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హెచ్ఆర్లు అనేటోళ్ళు ఉన్నది అమ్మాయిలను అరెస్ట్ చేయడానికి, అది వేరే విషయం. నువ్వు ఫస్ట్ ముచ్చట చెప్పు. ఎంత మాట విషయం కోన వెంకట్ కూడా తెలుసు, ఇదే షాట్ తో ఓపెన్ అవుతుంది సినిమా. సో యా నవ్వొస్తుంది. సత్య చాలా బాగా చేసిండు. డార్క్ నైట్ అని ఈ మధ్య సినిమా చూసిన, దాంట్లో ఆస్కర్ వచ్చిన యాక్టర్ హీత్ లెడ్జర్ జోసు, మంచి మలయాళం యాక్టర్ అని ఒక బ్రో గుత్త వాళ్ళు ఉంటది కొన్ని లైన్లు. అయితే మలయాళం వాళ్ళని మస్తు దింగుతారు బ్రో. డార్క్ నైట్ అంటే చీకటి రాత్రి. ఎవడు బ్రో కోనా వెంకట్ మిస్ చేసిండు, వీణు గడు పట్టాడు. దాన్ని ఒరిజినల్ మలయాళం సినిమాకి పెట్టొచ్చు. అసలు ఎక్కడ మలయాళం సినిమా స్టార్ట్ అయింది అని దాన్ని అటాచ్ చేయొచ్చు అక్కడ తీసుకెళ్ళి. ఇందాక లక్కీ భాస్కర్ గురించే మాట్లాడుతుండే, అదే
సో లక్కీ భాస్కర్ ఏది కెమెరా వర్క్ ఇంత బాగుంది అని చూస్తే వాడికి ఇంకా ఇంత మందరత్నం వచ్చేసింది ఏంటి? వెంకీ అట్లూరి దగ్గరికి వరరత్నం ఎప్పుడు వచ్చారు కదా ఆలోచిస్తుంటే వెంకీ అట్లూరి ఏం చేయలేదు, దుల్కర్ సల్మానే ఉరికారు వెంకీ అట్లూరి పక్కకి నడిపి దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమాని ఉద్ధరించడానికి వచ్చాడని ఇప్పుడే అర్థమైంది. ఎస్ ఐ రెడ్ ద థింగ్. ఎస్ సుక్కు కాపీ సీన్స్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు ఏం చేద్దాం, వర్స్టే బట్ వి కాంట్ డూ మచ్. దట్స్ వై రెస్పెక్ట్ పూరి జగన్నాథ్ కదా. పూరి జగన్నాథ్ ఎంత వర్స్ట్ ఉన్నా కానీ డజన్ కాపీ షిట్. బెస్ట్ లైఫ్ ఇందాకనే డిప్రెషన్ అన్నా. అందుకే అప్పలు చేస్తాను. పొద్దు నుంచి డిప్రెషన్ ఉంటే అయ్యో దీనిగా డిప్రెషన్ ఉన్నానని అప్పలు చేస్తాను. బట్ పూరి జగన్నాథ్ రిజెక్ట్ చేశారు కదా. పూరి జగన్నాథ్ గొప్పవాడు. ఏం సీన్ లేదనుకో ఆఫ్టర్ మ్యాథ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎస్ నార్మల్ ఉప్మా గురించి, రెగ్యులర్ టీ షర్ట్ వేసుకోవడం గురించి, అంటే ప్రతి సీన్ లో ఏదో ఒకటి ఉండక్కర్లేదు. ఇస్మార్ట్ శంకర్ కాన్సెప్ట్ కాపీనేనా? ఇక అది మన బ్రెయిన్ లో చిప్పు పెట్టడము జెనరిక్ ఐడియా అది. ఇప్పుడు మీరు అట్లా కాదురా కాపీ కొట్టడం అంటే. మీరు చూస్తే ఇట్లా సీన్లు ఎత్తేడాలు, డైలాగులు ఎత్తేడాలు, రిథంలు ఎత్తేడాలు చేయడం, ఇదంతా పూరి జగన్నాథ్ లో చూస్తుంటది. అందుకే ఆ పైత్యం కూడా కనిపిస్తుంది మనకి. ఇస్మార్ట్ శంకర్ కాన్సెప్ట్ ఎత్తేసి ఉండొచ్చు కానీ ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ పూరి జగన్నాథ్ అది చేసింది. అందుకే అంత వర్స్ట్ ఉంటది. బట్ ఎస్ స్టిల్ ఒరిజినల్ బ్రో. నన్ను నువ్వు కొడితే నిన్ను పోచమ్మ కొట్టిందంట అంటాడు. దూకుడులో రామ్ లక్ష్మణ్ మాస్టరు మొత్తం జోరో నుంచి ఇంటర్వెల్ సీన్ మొత్తం పెడతారు. సీన్ వల్ల ఫరక్ పడదు అని అంటాడు. ఆ ఫ్రీడమ్ కూడా కొన్నిసార్లు గ్రేట్ అనిపిస్తుంది. నీ దూకుడు లాంటి సాంగ్, ఆ ఎడిటింగ్, ఆ కెమెరాలు తెలుగు సినిమా చరిత్రలో కాదు, ఇండియన్ చరిత్రలోనే అట్లాంటి సాంగ్ అంత ప్రొడక్షన్ తోటి ఎప్పుడు రాలేదు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ వీడియో సాంగ్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఎప్పుడు రాలేదు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ వీడియో సాంగ్. కొంచెం తగ్గాలి. మీరు అన్ని చూసిన తర్వాత మాట్లాడాలి. ఇంకేమున్నాయి బ్రో నువ్వు చూపి. ట్రైన్ మీద పాట తీసిండు మన రత్నం. ఆపు నువ్వు. ట్రైన్ మీద పాట తీసిండు. ఇప్పుడు మేఘాలలో తెలిపమ్మన్నది చోట DCM కి క్రేన్ వేసి కెమెరా తీసిండు. కొంచెం ఇయర్ మన క్రెడిట్. కానీ నీదొకడు సూపర్ ఉంటుంది కదా బ్రో. నీదొకడు చాలా బాగుంటది కదా. అక్కడ అది ఇట్స్ అన్ ఎడిటింగ్ సాంగ్, మాంటాజ్లు కట్ చేయడము అట్లా. సో బడ్జెట్ ఇచ్చిన చేసిర్రు, వేరే వారికి బడ్జెట్ బడ్జెట్ లేదు ఆగడు. కానీ ఇప్పుడు చూడండి మేఘాలలో తెలిపమ్మన్నది వాళ్ళు అట్లా తీయాల్సిన పని లేదు, కానీ దే వెంట దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఉన్న బడ్జెట్ లోనే తీసిర్రు. సో ఇప్పుడు ట్రైన్ లో చేయపాట అయినా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేక్. నువ్వెందుకు NTR ఫ్యాన్ అంట? ఆకాశం ఎందుకు నీలంగా ఉంది, చెట్లు ఎందుకు పచ్చగా ఉన్నాయి, అలాగే బీను NTR ఫ్యాన్. దేవరాలో ఆకాశం బ్లూ లేదేంటి మరి? బ్రో లాజిక్ తో కొట్టాడు. ఈ లాజిక్ ఎస్ నాని స్ట్రాంగ్ కమ్ బ్యాక్. సరూర్ నగర్ నాని ఇక్కడ సమాధానం లేదు మీ దగ్గర కూడా. సాడ్ బ్రో. అందుకే దేవరా ప్రకృతికి విరుద్ధం, అందుకే దాన్ని సపోర్ట్ చేయకూడదు. ఐఎమ్ ఫ్రమ్ చీలే. నన్ను అమ్మాయిలని పట్టిన వాళ్ళే ఇంతకి బ్రో. మనం లాటిన్ అమెరికా దింగేద్దాం. నువ్వు బెస్ట్ బ్రో. నాకు కూడా అదేదో ట్రీట్మెంట్ అన్నావుగా, ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి. యా బ్రో. అర్జెంటీనాలో మనోడు వచ్చిండు క్రేజీ ఫెలో. ఈ రోజు మస్కాని కలిసిండు. వాడు సెట్ చేస్తాడు. వాని దగ్గర పోతాం మనం. భలే ఉంటది బ్రో. నాకు నచ్చుతాడు. నాకు ఎవడు మిల్లరా వాడు ఎవడు మెస్సీ నచ్చుతాడు నాకు. పోదాం. నేను పిల్లలకి సాంప్రదాయం నేర్పించి శుద్ధ పూసలని చేయాలా, లేదా యానిమల్లో వంగ మావల కింద చూపించే యాటిట్యూడ్ నేర్పించాలా? రెండు కాదురా, మనుషులని చేయండి, సివిల్ సొసైటీలో బతికేలా చేయండి, ఎడ్యుకేషన్ ఇవ్వండి, లైఫ్ స్కిల్స్ ఇవ్వండి. ముడ్డ సినిమాల్లోంచి తీసుకొని చేయాలరా ప్రతిదీ. జేబీ మురళన్ తప్ప అన్ని బ్యాంక్స్ పైపర్స్ తీస్తే నో సంథింగ్. అదేంటి? యా దే నో సంథింగ్, దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్. నాది కూడా చేసే బ్రో, తీసేయాలి కన్నజ్ పైసలు. సి లోన్లు ఉన్నోడికి బ్యాంక్ ఎత్తేస్తే మంచిదే. వాట్ ఇన్స్పైర్డ్ టు డూ రివ్యూస్? ఫ్రస్ట్రేషన్, బాధ, నొప్పి, పెయిన్, డిప్రెషన్. ఏమైపోతుందిరా డిప్రెషన్? నా తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోతుందిరా? ఇప్పుడు అదే తెలుగు ఇండస్ట్రీ రాలిచ్చుకొని పడుతుంది. నీకెందుకురా అనుకుంటే నీకు ఎందుకు అంటున్నది.
అంటే ఇది నేను చాలా సార్లు చెప్తా ఉంటా. ఎప్పుడు ఏదైనా విషయం గురించి మాట్లాడుకున్నా, ఏదన్నా విషయం గురించి నువ్వు ఒక ఎఫర్ట్ పెట్టాలనుకున్నా, నీకెందుకురా అని అనుకుంటే లైఫ్ లో ఏది అవసరం లేదు. ఏది అన్ని నీకెందుకు రాని, ఏది నిన్ను ఎవడు అడగడు. నేను ఆ రోజు పర్మిట్ రూమ్ బయట పడిపోయినప్పుడు కూడా ఎవడు అడగలేదు, ఈ రోజు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎవడు అడగలేదు. ఏది ఎవడు అడగడు నిన్ను. నువ్వు ఎట్లా చేస్తే అట్లా వెళ్తా ఉంటది. అలాంటప్పుడు ఈ విషయాలు ఎందుకు ఆపుతున్నాను నిన్ను? ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు పెద్దోళ్ళు బ్రో, ఎందుకు బ్రో, మీకెందుకు బ్రో అన్న ఆలోచన వస్తుంది. రాకూడదు. అది ఏంటి లిమిట్, ఎవడు పెట్టాడు అది. బట్ చాలా బాగుంది. ఎందుకంత రీచ్ రాలేదు? చాలా బాగుంది కాబట్టి రావట్లేదు అంత రీచ్. ఇదే సినిమా బాగుంటే నేను మలయాళంలో చేస్తే 1 మిలియన్ పెట్టేటోళ్ళ కాబట్టి. తెలుగుడు రంకు దాటి బయటికి పోడు. ఇదే మేమిద్దరం ఇప్పుడు రోజు డాన్స్లు వేస్తే 1 మిలియన్ కొడతాం. సృష్టి వర్మతో అని ఒక కపుల్ కొరియోగ్రఫీ చేపించుకొని నేను బీను ఎగురుతాం. ఎస్. థ్యాంక్ యూ బీను, థ్యాంక్ యూ గైస్ ఫర్ ఎగ్జిస్టింగ్. అంతే, ఈ డిప్రెషన్ కి సొల్యూషన్ లేదు.